Hi everyone, welcome to my YouTube channel. ఈ రోజు మన టాపిక్ am is are. సో ఈ am is are అంటే ఏంటి, వీటిని మనం ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో మనము ఈ am is are ని బీ ఫార్మ్స్ అంటాము. ఓకే, అంటే బీ ఫార్మ్స్ అంటే ఏమేమి ఉన్నాయంటే am is are was were be been being. ఓకే, సో నేను వీటి గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అంటే ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అండ్ బీ ఫార్మ్స్ గురించి కొంతవరకు డిస్కస్ చేశాను. అండ్ ఈ రోజు క్లాస్లో మనము am is are గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాము. సో ఈ am is are అనేవి బీ ఫార్మ్స్ అండ్ ఈ am is are ని మనము ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాము. ఓకే, సో ముందుగా am అనేది చూద్దాము. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాము అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ విత్ ఐ. సో ఈ am అనేది మనం ఓన్లీ ఐతో మాత్రమే వాడతాము. ఓకే, అంటే ఐ యామ్, ఓన్లీ ఐ యామ్ అని మాత్రమే అంటాము, అంతేగాని హీ యామ్, షీ యామ్, ఇట్ యామ్, ఓకే, రామ్ యామ్ దేనితో కూడా మనము వాడము. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. యామ్ అనేది మనం ఓన్లీ ఐతో మాత్రమే వాడతాము. ఓకే, సో ఇది ఒక బీ ఫార్మ్, ఇది ఒక ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్, అంటే ఇది మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. రైట్, అండ్ మనం ఎప్పుడు యూజ్ చేయాలి యామ్ అనేది అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు. ఓకే, అంటే మన పేరు కావచ్చు లేదా మన ఏజ్, ఓకే, మన ప్రొఫెషన్, ఇంకా మన స్థితి అంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నామో సో వీటి గురించి, లేదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో సో దాని గురించి కూడా చెప్పుకోవడానికి మనము యామ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఏ టీచర్. సో నేను ఎవరు? ఐ యామ్ ఏ టీచర్. సో అంటే మీ ప్రొఫెషన్ ఏంటి లేదా మీరు ఏంటి ఏం చేస్తారని చెప్పుకోవడానికి మనము ఏం యూజ్ చేయాలి? యామ్ అనేది యూజ్ చేయాలి. ఐఎమ్ ఏ టీచర్ లేదా ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ లాయర్, సో ఇలా ఏదైనా. నెక్స్ట్ ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్ ఇది ఏంటి అంటే మన స్థితిని తెలియజేస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఓ ఐఎమ్ ఫైన్. ఓకే, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఓకే, ఇంకా ఐఎమ్ హ్యాపీ, సో నేను సంతోషంగా ఉన్నాను, లేదా ఐఎమ్ నాట్ హ్యాపీ ఆర్ ఐఎమ్ సాడ్. సో ఇలా ఏ రకంగా మన స్థితిని గురించి మనము తెలియజేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఏజ్ గురించి. ఐఎమ్ 30 years ఓల్డ్. ఓకే, రైట్, సో మన ఏజ్ చెప్పుకోవడానికి కూడా మనము యామ్ అనేది యూజ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఐఎమ్ మదన్. సో నా పేరు మదన్. సో మన పేరుని తెలియజేసుకోవడానికి కూడా మనం యామ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా, సో మన గురించి మనం డీటెయిల్స్ ఇవ్వడానికి మనం జనరల్గా యామ్ అనేది యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ఐఎమ్ కుమార్స్ సన్. ఐఎమ్ కుమార్స్ సన్ అంటే మనం ఎవరి సన్ లేదా డాటర్ కూడా చెప్పుకోవడానికి మనం యామ్ అనేది యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అంటే ఇవన్నీ కూడా ప్రజెంట్ సింపుల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ క్షణం మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి కూడా మనం యామ్ అనేది యూజ్ చేయొచ్చు. సో అది ఎలాగంటే ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్, నేను ఒక స్కూల్లో పని చేస్తున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐఎమ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఐఎమ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఓకే, సో ఇలా కూడా మనము యూజ్ చేయడం, అంటే ఈ క్షణంలో మనం ఏం చేస్తున్నామో చెప్పడానికి కూడా మనం ఐఎమ్ అనేది యూజ్ చేయొచ్చు. రైట్, సో లైక్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై కిడ్స్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్. ఓకే, ఐఎమ్ రీడింగ్ ఎ బుక్, ఐఎమ్ జాగింగ్, ఐఎమ్ రన్నింగ్, ఐఎమ్ స్విమ్మింగ్. సో ఇలా ఏదైనా మనము ఈ క్షణంలో ఏం చేస్తున్నామో చెప్పడానికి కూడా మనము ఈ యామ్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్లో అంటే డిఫరెంట్ థింగ్స్కి మనము యామ్ అనేది యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మన ప్రొఫెషన్, ఏజ్, ఓకే, రైట్, ఆర్ అదర్ డీటెయిల్స్ అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామో వీటన్నిటి గురించి చెప్పడానికి మనం యామ్ అనేది యూజ్ చేయొచ్చు. రైట్, అండ్ ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను అంటే యామ్ని మనం ఇంకా ఎలా యూజ్ చేయాలో. ఓకే, రైట్, సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఐ యామ్ ఏ టీచర్. సో ఇదేంటి? ఐఎమ్ ఏ టీచర్ అనేది ఇట్స్ ఎ పాజిటివ్, ఇట్స్ ఎ స్టేట్మెంట్. సో నేను ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను అంటే నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటి? ఐఎమ్ ఏ టీచర్ అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ ఇట్స్ ఎ పాజిటివ్ సెంటెన్స్. సో దీన్ని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి అంటే క్వశ్చన్గా ఎలా మార్చాలి అంటే, సో ఈ యామ్ని మనము ముందుకు తీసుకురావాలి. ఓకే, ఐ అనేది సెకండ్ ప్లేస్కి వచ్చేస్తుంది, అప్పుడు యామ్ అనేది ముందుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యామ్ ఐ ఎ టీచర్, యామ్ ఐ ఎ టీచర్, నేను టీచర్నా. ఓకే, రైట్, సో ఇలా క్వశ్చన్ చేసుకున్నప్పుడు, సో జనరల్గా ఇది ఏంటి అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేటప్పుడే ఇది యూజ్ చేస్తాం. యామ్ ఐ ఎ టీచర్, నేను టీచర్నా. రైట్, ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో మనం నాట్ అనేది యూజ్ చేస్తే అది నెగిటివ్ సెంటెన్స్. ఐఎమ్ నాట్ ఎ టీచర్, నేను టీచర్ని కాదు. యామ్ ఐ నాట్ ఎ టీచర్, సో దీన్ని మనము మళ్ళీ ఇంట్రాగేటివ్లోకి మార్చాలంటే ఎలా అంటే సేమ్. ఓకే, రైట్, సో యామ్ అనేది ముందు వస్తుంది అండ్ ఐ అనేది సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తుంది.
సో నాట్ యాజ్ ఇట్ ఈస్. యామ్ ఐ నాట్ ఏ టీచర్, సో నేను టీచర్ని కానా. సో ఇది ఏంటి అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ ఇంటరాగేటివ్. సో ఇలా మనము పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనము ఈ యామ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ లైక్ ప్రెజెంట్ సింపుల్. అదేవిధంగా మనము ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా ఇలా రాయొచ్చు. ఓకే, సో పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి, ఐఎమ్ వర్కింగ్ హార్డ్, సో నేను చాలా కష్టపడుతూ ఉన్నాను. సో ఇప్పుడు సో కంటిన్యూస్ అంటే ఏంటి, ఈ క్షణం. సో ఐఎమ్ వర్కింగ్ హార్డ్, నేను చాలా కష్టపడుతున్నాను. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్. నెక్స్ట్ దీన్ని మనము ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్లోకి ఎలా మార్చాలి అంటే సింపుల్. సో ఈ యామ్, ఓకే, ఈ యామ్ని ముందుకు తీసుకొచ్చి అండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ ప్లేస్కి వస్తుంది. యామ్ ఐ వర్కింగ్ హార్డ్, సో నేను కష్టపడుతున్నానా. సో ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ వర్కింగ్ హార్డ్, నేను కష్టపడట్లేదు. ఓకే రైట్, నేను కష్టపడట్లేదు అంటే ఇది నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ దీన్ని మనం ఇంట్రాగేటివ్ ఎలా మార్చాలి అంటే యామ్ని ముందుకు తీసుకురావాలి అండ్ సబ్జెక్ట్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. ఐఎమ్ ఐ నాట్ వర్కింగ్ హార్డ్, నేను కష్టపడట్లేదా. ఓకే రైట్, సో ఇలా క్వశ్చన్ చేయొచ్చు మనం. సో ఈ రకంగా మనము యామ్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఈజ్ని ఎలా వాడాలో చూద్దాము. సో యామ్ అనేది మన గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి మనము యూజ్ చేస్తాము అండ్ ఈజ్ అనేది మనం ఇతరుల గురించి చెప్పడానికి లేదా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడానికి మనము యూజ్ చేస్తాము. సో ఈ ఈజ్ అనేది కూడా ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, అంటే ప్రెజెంట్ టెన్స్లోనే మనము వాడతాము అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ హీ, షీ, ఇట్ అండ్ ఎ సింగులర్ నౌన్. సో ఈ ఈజ్ అనేది మనము దేంతో వాడతామంటే హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ అండ్ సింగులర్ నౌన్, ఒక నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, ఒక పేరు మనము తీసుకోవాలి. సో హీ, షీ, ఇట్ లేదా ఏదైనా సింగులర్ నౌతో మాత్రమే మనము యూజ్ చేయాలి. రైట్, సో యామ్ అనేది మనం ఓన్లీ ఐతో మాత్రమే వాడతాము. ఓకే, ఐ అంటే సో ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనుషులతోనే మాత్రమే ఇది వాడతాము. కానీ ఇది హీ, షీ, ఇట్ అంటే ఇది యానిమల్స్ అంటే జంతువులు కావచ్చు, ప్లేస్, ఓకే, ఒక ప్లేస్ కావచ్చు లేదా అయినా థింగ్ కావచ్చు, వస్తువు కూడా కావచ్చు. రైట్, సో ఎగ్జాంపుల్స్, షీ ఈజ్ ఎ డాక్టర్, ఆమె ఒక డాక్టర్. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అతడు నా బెస్ట్ ఫ్రెండ్. హీ ఈజ్ రోహన్, అతడు రోహన్. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, అది ఒక గిఫ్ట్. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడానికి కూడా మనము ఈజ్ని వాడతాము. సో మదర్ ఈస్ కుకింగ్ డిన్నర్, ఓకే, ఇక్కడ నేను కాదు ఐఎమ్ అని చెప్పట్లేదు, ఇక్కడ మదర్ ఈస్ కుకింగ్ డిన్నర్. ఓకే, సో అమ్మ వంట చేస్తూ ఉంది లేదా డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది అని చెప్పడానికి, అంటే ఇతరుల గురించి చెప్పడానికి మనము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పడానికి మనం ఈజ్ని వాడుతున్నాము. సో ఇది కంటిన్యూస్ టెన్స్. వరుణ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, సో వరుణ్ ఇప్పుడు గార్డెన్లో ఆడుతూ ఉన్నాడు. సో యామ్ అనేది కంప్లీట్లీ మన గురించి, కానీ ఈజ్ అనేది కంప్లీట్లీ ఇతరుల గురించి. ఓకే, సో అక్కడ కూడా మనం ప్రెజెంట్ సింపుల్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేసాం. సో ఇక్కడ కూడా అంతే, కానీ ఇక్కడ ఈజ్ అనేది ఇతరుల గురించి మాత్రమే మనము యూజ్ చేయాలి. రైట్, అండ్ ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను అంటే ఇంకా మనం ఎలా యూజ్ చేయాలో. సో ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఎ డాక్టర్, సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. సో ఆమె ఒక డాక్టర్. సో దీన్ని మనం క్వశ్చన్ అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్లోగా ఎలా మార్చాలి అంటే ఈజ్ షీ ఏ డాక్టర్. సో సేమ్, సో ఈజ్ అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది, షీ అనేది సెకండ్ ప్లేస్లోకి వస్తుంది. సో ఈజ్ షీ ఏ డాక్టర్, ఆమె ఒక డాక్టరా. షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్, ఆమె డాక్టర్ కాదు. ఈజ్ షీ నాట్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ కాదా. సో దీన్ని మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్కి ఎలా మార్చామంటే ఈజ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది, షీ అనేది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది, రిమైనింగ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఈజ్ షీ నాట్ ఏ డాక్టర్, సో ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఆమె డాక్టర్ కాదా. ఓకే రైట్, సో దీన్ని షార్ట్ ఫామ్లో కూడా రాయొచ్చు మనం. ఎలా అంటే ఇజంట్ షీ ఏ డాక్టర్, ఇజంట్ షీ ఏ డాక్టర్, సో అలా కూడా రాయొచ్చు. రైట్, సో ఇది పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్సెస్ ఎలా రాయాలో చూద్దాము. సో హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, సో అతడు హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, అతడు గ్రౌండ్లో ఆడుతూ ఉన్నాడు. రైట్, సో ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. సో దీని పాజిటివ్ ఇంట్రాగేటివ్ ఏంటి అంటే క్వశ్చన్లోకి మనం ఎలా మార్చాలి అంటే సేమ్, ఈజ్ అనేది ఫస్ట్ ప్లేస్ అండ్ హీ అనేది సెకండ్ ప్లేస్. సో సబ్జెక్ట్ అనేది సెకండ్ ప్లేస్లోకి వెళ్తుంది క్వశ్చన్లో. ఈజ్ హీ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, అతను గ్రౌండ్లో ఆడుతూ ఉన్నాడా. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి దీనికి, హీ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్కి నెగిటివ్, హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. సో నేను ఆల్రెడీ చెప్పాను నెగిటివ్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్లో నాట్ అనేది మనం యూస్ చేస్తే అది నెగిటివ్. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, దిస్ ఈజ్ అ నెగిటివ్ స్టేట్మెంట్, అతను గ్రౌండ్లో ఆడుతూ లేడు. ఓకే, లేదా ఆడుకుంటూ లేడు ఇప్పుడు. రైట్, నెక్స్ట్ దీనికి క్వశ్చన్ ఏంటి, ఈజ్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, హీ అనేది సెకండ్ ప్లేస్లో. ఈజ్ హీ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, అతను గ్రౌండ్లో ఆడుకుంటూ లేడా లేదా ఆడుతూ లేడా. రైట్, సో ఈజ్ హీ నాట్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్, దిస్ ఈజ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో ఇలా మనము ఈజ్ని
పాజిటివ్కి పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్కి మనం ఇలా వాడచ్చు. ఇప్పుడు మనము ఆర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో యామ్ అనేది మనము మన గురించి తెలియజేయడానికి మనము యామ్ అనేది యూజ్ చేస్తాము. అంటే నేను నా గురించి చెప్పడానికి యామ్ అనేది యూజ్ చేస్తాము. సో అదేవిధంగా ఈజ్ అనేది మనము ఇతరుల గురించి చెప్పడానికి యూజ్ చేస్తాము. సో ఈ ఆర్ అనేది మనము మన గురించి లేదా ఇతరుల గురించి అంటే ఒకరికంటే ఎక్కువ వ్యక్తుల గురించి తెలియజేయడానికి మనము ఆర్ అనేది యూజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. సో ఇది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే, అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ విత్ వి, యూ, దే అండ్ ప్లూరల్ నౌన్స్. సో ఈ ఆర్ అనేది మనము వీతోని, యూతోని అండ్ దేతోని మనము యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ప్లూరల్ నౌన్స్ అంటే ఒకరికంటే ఎక్కువ పేర్లను మనము యూజ్ చేసి కూడా మనము ఈ ఆర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా మన గురించి అంటే ఒకరికంటే ఎక్కువ వ్యక్తుల గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి లేదా ఇతరుల గురించి డీటెయిల్స్ ఇవ్వడానికి లేదా వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు లేదా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఇవన్నిటి గురించి తెలియజేయడానికి మనము ఆర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ స్టూడెంట్స్. సో మేము విద్యార్థులము, మేము స్టూడెంట్స్. మీ యు ఆర్ క్లెవర్. సో నీవు. సో నేను ఆల్రెడీ చెప్పాను యు అనేది అంటే ఇంగ్లీష్లో మనము ఇది ఒకరికి వాడతారు లేదా ఒకరికంటే ఎక్కువ ఇద్దరికైనా లేదా చాలామంది ఉన్న యు అనే అంటాము. ఓకే, కానీ ఒకరైనా ఇద్దరైనా కూడా యు తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ అనేది ప్లూరల్లోనే ఉంటుంది. యు ఆర్ అనే అంటాం, యు ఈజ్ అని మాత్రం అనము. సో ఒక్కరున్నా యు ఈజ్ అనము, యు ఆర్ అనే అంటాము. సో యు ఆర్ క్లెవర్ అంటే నీవు తెలివైన వాడివి లేదా మీరు తెలివైన వారు, లేదా ఇది మనము లేడీస్ కావచ్చు లేదా జెంట్స్కైనా వాడచ్చు. ఓకే, ఇక్కడ దే ఆర్ అవర్ రిలేటివ్స్. సో వాళ్ళు మా బంధువులు. ఓకే, నెక్స్ట్ రోహన్ అండ్ వరుణ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. సో ఇదేంటి అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియజేస్తుంది ఈ క్షణం, అంటే కంటిన్యూస్ టెన్స్. సో ఇది ప్రెజెంట్ ఇండెఫినైట్, ఇది కంటిన్యూస్ ఫామ్లో ఉంది. రోహన్ అండ్ వరుణ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్. సో రోహన్ అండ్ వరుణ్ మన కోసము వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వీఆర్ వాచింగ్ టీవీ. సో మేము టీవీ చూస్తూ ఉన్నాము. సో మేము. సో ఇదేంటి అంటే ఇది ప్లూరల్స్కి మనం యూజ్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్లూరల్గా ఉంటుందో అండ్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసినప్పుడు మనము ఆర్ అనేది యూజ్ చేయాలి. సో వి, యూ, దే అండ్ ప్లూరల్ నౌన్స్. ఓకే, రైట్. సో ఇలా సో ఈ యూ అనేది మాత్రం ఇది సింగులర్కైనా మనం ప్లూరల్కైనా మనము యూ అనే అంటాము. అంటే ఒకరున్నా ఇద్దరున్నా మనం యూ అనే అంటాము. రైట్. సో యూ ఆర్ క్లెవర్ అంటే నీవు తెలివైన వాడివి లేదా నీవు తెలివైన దానివి లేదా మీరు తెలివైన వారు. సో ఇలా ఎలా అయినా మనము దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. సో దే ఆర్ స్టూడెంట్స్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్, వాళ్ళు స్టూడెంట్స్. సో దీని క్వశ్చన్ ఏంటి, ఆర్ దే స్టూడెంట్స్. సో దిస్ ఇస్ పాజిటివ్ ఇంట్రాగేటివ్. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి దీనికి, దే ఆర్ నాట్ స్టూడెంట్స్. సో వాళ్ళు స్టూడెంట్స్ కాదు. ఆర్ దే నాట్ స్టూడెంట్స్, వాళ్ళ స్టూడెంట్స్ కాదా. సో ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనము దే ఆర్ స్టడింగ్ ఇన్ ద లైబ్రరీ. సో వాళ్ళు లైబ్రరీలో చదువుతూ ఉన్నారు. సో ఇప్పుడు సో దిస్ ఈస్ కంటిన్యూస్ ఫామ్, వాళ్ళు లైబ్రరీలో చదువుతూ ఉన్నారు. సో దిస్ ఇస్ పాజిటివ్ స్టేట్మెంట్. దెన్ దిస్ క్వశ్చన్ ఏంటి, పాజిటివ్ ఇంట్రాగేటివ్. సో ఆర్ అనేది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, దే అనేది సెకండ్ ప్లేస్లో వస్తుంది. సో ఆర్ దే స్టడింగ్ ఇన్ ద లైబ్రరీ. నెక్స్ట్ నెగిటివ్ ఏంటి, దే ఆర్ నాట్ స్టడింగ్ ఇన్ ద లైబ్రరీ. వాళ్ళు లైబ్రరీలో చదవడం లేదు. ఆర్ దే నాట్ స్టడింగ్ ఇన్ ద లైబ్రరీ. సో వాళ్ళు లైబ్రరీలో చదవడం లేదా. సో ఇలా నెగిటివ్ ఇంట్రాగేటివ్. సో ఇలా మనము ఆర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అంటే ఒకరికంటే ఎక్కువ వ్యక్తుల గురించి, అది మనమైనా కావచ్చు లేదా వాళ్ళు, ఓకే ఇతరులైనా కావచ్చు, కానీ ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము ఆర్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా డీటెయిల్స్ ఇవ్వడానికి కావచ్చు లేదా వాళ్ళ ఏజ్ గురించి కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారా సాడ్గా ఉన్నారు ఇవన్నిటికీ లేదా ఇప్పుడు ఏం చేస్తున్నారు వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనము ఆర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చాను. సో మీరు వీడియోని పాస్ చేసి యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ ఏంటి, చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఓకే, సో మనం ఏం తెలుసుకున్నామంటే యామ్ అనేది మనము ఐతో యూజ్ చేస్తాం అండ్ ఈజ్ అనేది మనం హీ, షీ, ఇట్ అండ్ ఆర్ అనేది మనము వి, యూ, దే అండ్ ప్లూరల్ నౌన్స్. సో చిల్డ్రన్ అనేది ఏంటి, ఇది ప్లూరల్ సబ్జెక్ట్. సో ప్లూరల్ సబ్జెక్ట్కి మనం ఏం యూజ్ చేయాలి, ఆర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద న్యూస్ డాష్ గుడ్. ఓకే,
ద న్యూస్. సో తెలుగులో న్యూస్ని మనం ఏమంటాము, వార్తలు. ఓకే, వార్తలు అనేవి ప్లూరల్. కానీ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా న్యూస్ అంటే మనము సింగులర్ వర్బే యూజ్ చేయాలి. ఏమనాలి, ద న్యూస్ ఈజ్ గుడ్ అనాలి, అంతేగాని ద న్యూస్ ఆర్ గుడ్ అని అనొద్దు. ఓకే, సో ఎన్ని ఉన్నా సరే, వార్తలు ఎన్ని ఉన్నా సరే మనం ఇంగ్లీష్లో ఏమంటాం, ద న్యూస్ ఈజ్ గుడ్ లేదా ద న్యూస్ ఈజ్ బ్యాడ్, ద న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, అంతే ఇంకా. ఓకే, ఓన్లీ ఈజ్. రాజు అండ్ రాణి డాష్ మీటింగ్ టుమారో. సో రాజు అండ్ రాణి, సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్. ఓకే, ప్లూరల్ నౌన్, సో కాబట్టి ఆర్. నెక్స్ట్, ఐ డాష్ రీడింగ్ ఎ బుక్. సో ఐతో మనము ఏ వర్బ్ యూజ్ చేస్తాము, ఆక్సిలరీ వర్బ్ ఏంటి, అది యామ్. ఓకే, సో బీ ఫార్మ్ ఈజ్ యామ్, ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. జాన్స్ పేరెంట్స్ డాష్ టీచర్స్. సో జాన్స్ పేరెంట్స్, పేరెంట్స్ అంటే ఇక్కడ తల్లిదండ్రులు. ఓకే, సో ప్లూరల్ అది, కాబట్టి ఆర్. డాష్ దీస్ యువర్ బుక్స్. ఓకే, దీస్ యువర్ బుక్స్. సో బుక్స్ అనేది ప్లూరల్, మళ్ళీ ఏం యూజ్ చేయాలి, ఆర్. ఆర్ దీస్ యువర్ బుక్స్. నెక్స్ట్, మై ఫ్రెండ్ అండ్ ఐ డాష్ గోయింగ్ అవుట్ ఆఫ్టర్ లంచ్. మై ఫ్రెండ్ అండ్ ఐ, సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఇద్దరు, నా ఫ్రెండ్ నేను, ఇద్దరం, కాబట్టి ప్లూరల్. సో ఆర్ గోయింగ్. దిస్ బుక్ డాష్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ బుక్, సో ఒకటే బుక్. ఓకే, సో సింగులర్ నౌన్, రైట్. సో దిస్ బుక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్, డాష్ దే కమింగ్ నౌ. ఓకే, సో దే అంటే వారు లేదా వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళు అంటే ఇది ప్లూరల్, సో ఆర్ దే కమింగ్ నౌ. నెక్స్ట్, ఐ డాష్ లిజనింగ్ టు ద మ్యూజిక్. ఓకే, సో ఐ తర్వాత మనం ఏం యూజ్ చేస్తాము, ఓన్లీ యామ్, యామ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ప్రజెంట్లో, రైట్. సో ఐఎమ్ లిజనింగ్ టు ద మ్యూజిక్, రైట్. సో now, so this is all about am, is, are. Okay, so hope you all have understood very well. So మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, right. So this is all about am, is, are. Thanks for watching.